నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. వెల్కమ్ టు శర్మ వేదిక్ ఎస్ట్రాలజీ. పరాశర హోరా పద్ధతి సిస్టమ్ మీద ఆధారపడి మనం జాతకంలోని డిఫరెంట్ టాపిక్స్ మీద మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. గత కొన్ని రోజులు బట్టి మనం మ్యారేజ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టుకుని వీడియోస్ తయారు చేస్తాం. ఎందుకంటే రోజు రోజుకి మ్యారేజ్ ఒక కాంప్లెక్స్ అయిపోతున్నది అనమాట. అంటే ఒక 50 years బ్యాక్ తీసుకున్నాం అనుకోండి, మ్యారేజెస్ పెద్ద రెస్పాన్సిబిలిటీ అనిపించేది కాదు మ్యారేజ్. ఎందుకంటే అంత ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉండేది కాదు. పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ ఎతకడం కూడా అంత డిఫికల్ట్ ఉండేది కాదు. ఎందుకంటే మన ఫ్యామిలీస్లోనే ఎంతోమంది అబ్బాయిలు ఎంతోమంది అమ్మాయిలు కనిపిస్తూ ఉండేవారు. పెద్దవాళ్ళు ముందే ఆశీర్వదించేసేవారు. పుట్టిన వెంటనే తన్ని పెళ్లి చేసుకోవాలి, తన్ని పెళ్లి చేసుకుంటుంది, తనకైతే బాగుంటుంది, నేను చెప్పిన తనతోటే చెయ్యండి అని ఆశీర్వచనం ఉండేవి. కానీ ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. రోజులు మారిపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత పరిస్థితి ఏంటి వచ్చింది, అమ్మాయిలకి పెళ్ళి అవ్వడం కష్టం అయిపోయింది. సో ఏంటంటే అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చేసరికల్లా పేరెంట్స్కి టెన్షను. అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఎతకాలి, ఎక్కడ ఎతుకుతాం, ఎక్కడ చూస్తాం, ఏ ఊరు వెళ్తాం అన్న పరిస్థితి ఉండేది. రాను రాను ఏంటైంది, అబ్బాయిల మ్యారేజ్ కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే సొసైటీలో చాలా రకాల రిఫార్మేషన్స్ అయిపోయి, సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి, మన ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి, మన సంస్కృతిలో కూడా చాలా మార్పులు రావడం వల్ల ఈ మ్యారేజ్ రోజు రోజుకి ఒక కాంప్లెక్స్ అనే సిచ్యువేషన్ అయిపోతున్నది. అయితే ఆ రోజుల్లో కూడా అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చేసరికల్లా పెద్దవాళ్ళు అనేవారు, ఏంట్రా ఎప్పుడు పెళ్లి చేస్తావు, వయసు అయిపోతున్నది అమ్మాయికి, ఎప్పుడు చేస్తావు, ముసలిపితే పెళ్లి చేస్తావా అనేవారు. అయితే ఇవాళ రోజున కూడా ఏం మారింది, ఆ 18 ఏళ్ళకి బదులు 25 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు 25 ఏళ్ళు అయిపోయినా మళ్ళీ అదే టాపిక్, 25 ఏళ్ళు అయిపోయింది, మరి పెళ్లి చేయవా, పెళ్ళి అవ్వదా, అసలు కారణం ఏమిటి? తల్లి తండ్రి కూడా వాళ్ళ మనసులోనే అటువంటి ప్రశ్నలే, చుట్టుపక్కల వాళ్ళు అదే ప్రశ్నలే. ఈవెన్ ఆ అబ్బాయిని అమ్మాయిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మ్యారేజ్ చేసుకోవా, ఎప్పుడు చేసుకుంటావా అంటే. ఈ లేట్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడూ ఉంది. వయసులో మార్పు రావచ్చు. అంటే ఒక కాలంలోని 18 అవుతే లేట్ అనిపించవచ్చు, ఇంకో కాలంలో 20 అయితే లేట్ అనిపించవచ్చు, 25 అయితే లేట్ అనిపించవచ్చు, ఇవాళ వచ్చిన 26, 27, 30 అంటే లేట్ అనిపిస్తుంది. అమ్మాయిలకు కానీ 25 years మ్యారేజ్ అవ్వకపోతే వెంటనే ఎన్నో రకాల ప్రశ్నలు చుట్టుపక్కల వాళ్ళలోని, స్నేహితుల్లోని, దాంతో చుట్టాల్లోని, తల్లిదండ్రుల మనసులోని ఎన్నో రకాల టెన్షన్స్, ప్రశ్నలు, వాటికి జవాబులు ఎతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదేవిధంగా అబ్బాయిలకు కూడాను 28 to 29 years అయిపోయేసరికల్లా ఇదే సిచ్యువేషన్ వస్తుంది. అయితే లేట్ మ్యారేజ్కి కారణం ఏమిటి అన్నది మనకి ఈ రోజున సబ్జెక్టు టాపిక్. ఈ వీడియోలో మనం ఆ విషయం మీద డిస్కస్ చేస్తాం. ఒకవేళ కానీ మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వచ్చారంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మ్యారేజ్తో పాటు డిఫరెంట్ టాపిక్స్ మీద, వేదిక్ ఎస్ట్రాలజీ మీద ఆధారపడి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు అవన్నీ చూసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అన్ని రకాల మోస్ట్ ఆఫ్ ది పర్మిటేషన్ కాంబినేషన్స్ దేనివల్ల అయితే మ్యారేజ్లో లేట్ అవుతుందో అన్నది మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ మనం వస్తాం రీజన్స్ ఏంటి. రీజన్స్లో 2 విషయాలు ముఖ్యంగా చూస్తాం. ఒకటి ఏంటంటే ప్లానెట్స్, ఏ ప్లానెట్స్ వల్ల మ్యారేజ్లో డిలే అవ్వచ్చు. రెండోది ఏంటంటే పొజిషన్స్, ఎటువంటి పొజిషన్స్లోని ప్లానెట్స్ కానీ ఉంటే మ్యారేజ్లో డిలే అవ్వచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 2 కారణాల వల్లే డిలే అవుతుంది మ్యారేజ్. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ప్లానెట్స్ వచ్చేసరికల్లా సాటర్న్, శని. ఎందుకంటే శని ఒక మందగామి ప్లానెట్, అంటే ఏంటంటే స్లోగా నడిచే ప్లానెట్. నవగ్రహాల్లోని అన్నిటికంటే స్లోగా మూవ్ అయ్యేది ఏంటంటే శని. శనికి దశ చూస్తే మనం 19 years, కానీ ఒక రాశి నుంచి ఇంకొక రాశిలో వెళ్ళడానికి మాత్రం 2.5 సంవత్సరాలు పడుతుంది. అది అన్నిటికంటే ఫాస్ట్గా మూవ్ అయ్యేది ఏంటంటేనండి చంద్రుడు. ఎందుకంటే దగ్గర 2.5 రోజుల్లోనే రాశి మారిపోతారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ శని తాలూకా ప్రభావం ఉంది అంటే మ్యారేజ్ డిలే అవుతుంది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ వీడియోలో నేను చాలా కాంబినేషన్స్ చెప్తాను. అది కాకుండా ఇంకా చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ ఒక్క పర్టికులర్ కాంబినేషన్ తోటి మ్యారేజ్లోని డిలే అయిపోతుందా, లేదంటే మ్యారేజ్ అసలు అవ్వదా, డినయలా అన్నది కూడా మనం డిసిజన్ తీసుకోకూడదు. దానికి కొన్ని ఒక 2, 3, 4 కారణాలు కనిపిస్తేనే, అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో కనిపిస్తే, దాని తర్వాత మ్యారేజబుల్ ఏజ్ నేటివ్కి అంటే జాతకుడు తలకి ఏజ్ ప్రస్తుతం ఎంత చూసుకుని, పరిస్థితులు చూసుకుని అప్పుడు మనం డిసైడ్ చేయాలి మ్యారేజ్ లేట్ అవుతున్నదా, లేదంటే మ్యారేజ్ అసలు అవ్వదా అన్నది మనం ఆలోచించాలి.
సో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే 7th హౌస్, ఎందుకంటే సప్తమ భావం మ్యారేజెస్ తాలూకా హౌస్ అనమాట. సో సప్తమ భావం మీద కానీ, సప్తమాధిపతి మీద కానీ, లేదంటే శుక్రుడు, ఎందుకంటే మ్యారేజ్కి న్యాచురల్ ప్లానెట్ ఏంటి శుక్రుడు. కారకత్వాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే శుక్రుడు దగ్గర ఉన్నాయి. సో శుక్రుడు అంటే 7వ భావం కానీ, 7వ భావం తలకు అధిపతి కానీ, లేదా శుక్రుడు కానీ, వీటి ముగ్గురులోంచి ఎవరి మీదైనా కానీ మ్యాలఫిక్ ప్లానెట్స్ అంటే అశుభ గ్రహాలు కలిసి ఉన్నా, అశుభ గ్రహాలు ఉన్నా, అశుభ గ్రహాల తాలూకా దృష్టి పడినా అక్కడ మ్యారేజ్ డిలే అవుతుంది. ఎస్పెషలీ ఇక్కడ శని అని చెప్పవచ్చు మనం. శని కానీ 7వ ఇంట్లో ఉన్నా, లేదంటే 5వ ఇంట్లో ఉన్న మ్యారేజ్ డిలే అవుతుంది. ఎందుకంటే 7th హౌస్ అయితే అక్కడ స్వయంగా మ్యారేజ్ హౌస్లోనే ఉన్నాడు కాబట్టి తను డిలే చేస్తారు. కానీ 5th హౌస్లో ఉన్నాడు అనుకోండి, అక్కడ ఏం అవుతుంది, 3వ దృష్టి పడుతుంది కాబట్టి మ్యారేజ్ డిలే అవుతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శని ఎక్కడైతే ఉంటాడో అక్కడికంటే ఎక్కువ చూసే జాగాలోనే తను ఎఫెక్ట్ వేస్తాడు. కాబట్టి ఏంటంటే 7th హౌస్లో ఉంటే అంత డిలే అవ్వదు, 5th హౌస్లో ఉంటే ఎక్కువ డిలే అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి మనకి వచ్చింది శుక్రుడు. శుక్రుడు కానీ సపోజ్ 8th హౌస్లో వెళ్ళిపోయాడు అనుకోండి. 8th హౌస్లో ఏదేంటి, 8th హౌస్ దాని త్రిక స్థానం అంటారు. 6th, 8th, 12th ఈ 3 హౌసెస్ మంచి జాతకంలోని. నేను ప్రతి వీడియోలో చెప్తాను, జాతక చక్రం చూసిన ఫస్ట్ మనం 6th, 8th, 12th హౌసెస్ చూడాలి. దాంట్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఆ ప్లానెట్స్ సంబంధించిన కారకత్వాలు ఏమిటి, వాటిలో గ్యారంటీగా ఎఫెక్ట్ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అందరూ కూడా ఎస్పెషల్లీ శుభగ్రహాలు కానీ వెళ్ళిపోతే అవి అశుభం అయిపోతాయి. అదే కానీ అశుభగ్రహాలు వెళ్తే అశుభం కొంచెం తక్కువ అవుతుంది. అందుకు చూడాలి. ఎస్పెషల్లీ గురుడు, శుక్రుడు ఈ 2 మ్యాలఫిక్ ప్లానెట్స్ బెనిఫిక్ ప్లానెట్స్ కాబట్టి, శుభగ్రహాలు కాబట్టి ఈ 2 గ్రహాలు, లేదంటే బుద్ధుడు ఒక్కడు ఉన్న శుభగ్రహమే, అందుకు బుద్ధుడు ఒక్కడు కానీ వెళ్ళిపోయాడంటే అక్కడ ప్రాబ్లం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే 8th హౌస్లో కానీ శుక్రుడు వెళ్ళిపోతే ఆ శుక్రుడి మీద కానీ శని కానీ లేదంటే బుధుడిది కానీ దృష్టి ఉంటే, ఎందుకంటే చూడండి ఇక్కడ బుధుడికి ఏంటి ఒకటే దృష్టి, 7వ దృష్టి, కానీ శనికి ఏంటి 3rd హౌస్, 3rd నుంచి చూస్తాడు, 7th చూస్తాడు, 10th చూస్తాడు. సో శని తలకు దృష్టి ఎటువంటి దృష్టి పడితే మాత్రం అక్కడ మ్యారేజ్ డిలే అయిపోతుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటి, శుక్రుడు వివాహానికి కారకుడు కాబట్టి శుక్రుడు సూర్యుడితో కలిసి ఉండి అస్తమించేశాడు అనుకోండి, కంబస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో, అక్కడ కూడా మ్యారేజ్ డిలే అయిపోతుంది. లేదు శుక్రుడు కర్కరాశిలో మనకి అతను శుక్రుడు వచ్చే స్థితి ఎక్కడైంది మనకి మీనరాశి అయిపోయింది అతనికి. అదే కానీ అతను నీచరాశిలో వెళ్ళిపోయాడు అనుకోండి, తన నీచరాశిలో వెళ్ళిపోయినా, శత్రువు రాశిలో వెళ్ళిపోయినా మ్యారేజ్ డిలే అవుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కానీ ఒకవేళ మనకి శుక్రుడి రాహుకేతులు, సపోజ్ రాహుకేతులు కానీ ఒకే యాక్సిస్లో, అంటే రాహు కానీ కేతు కానీ 4th హౌస్లో ఉండి అదర్ పార్ట్నర్ ఏమోని, అంటే రాహు ఒకవేళ రాహు కానీ ఇక్కడ ఉంటే కేతు 10th హౌస్లో వెళ్ళిపోతాడు, లేదంటే కేతు 4th హౌస్లో ఉంటే రాహు 10th హౌస్లో వెళ్ళిపోతాడు. ఒకవేళ అటువంటి కాంబినేషన్ ఉన్నా, లేదంటే సూర్యుడు శని కూడాను ఇదే కాంబినేషన్, అంటే 4th హౌస్లో సూర్యుడు ఉంటే 8th హౌస్లో 10th హౌస్లో కానీ శని వెళ్ళిపోయాడు అనుకోండి, లేదంటే 4th హౌస్లో శని ఉండి 10th హౌస్లో కానీ సూర్యుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ కాంబినేషన్లో కూడా మ్యారేజ్ గ్యారంటీగా డిలే అవుతుంది అని మనం చెప్పవచ్చు. ఇంకొక కండిషన్ ఏంటంటే మనకి ఒకవేళ కానీ శని ఇంకా కుజుడు, లేదంటే శుక్రుడు ఇంకా చంద్రుడు, లేదంటే శుక్రుడు ఇంకా సూర్యుడు, లేదంటే సూర్యుడు ఇంకా శని, ఈ గ్రహాలు కానీ ఇద్దరు కలిసి 7th హౌస్లో కానీ ఉన్నారనుకోండి, అప్పుడు కూడా కంపల్సరీగా మ్యారేజ్ డిలే అయిపోతుంది అని మనం చెప్పవచ్చు. సో నేను దగ్గర ఒక 12 కాంబినేషన్స్ మీకు చెప్పాను నేను. ఇది కాకుండా ఇంకా పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి, మనం డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తే చెప్పవచ్చు. కానీ ఒకవేళ ఈ 10-12 కాంబినేషన్స్లో నుంచి ఒక 2 కాంబినేషన్స్ కానీ మీ జాతక చక్రంలో ఉన్నది అంటే గ్యారంటీగా మ్యారేజ్లో డిలే అవుతుంది అని మనం చెప్పవచ్చు. అదే కానీ 3 కంటే ఎక్కువ కానీ కండిషన్స్ ఉన్నాయంటే మ్యారేజ్ డినాయల్, అంటే పెళ్ళి అవ్వకూడదు, పెళ్ళి అవ్వదు అని కూడా మనం చెప్పవచ్చు జాతక చక్రం ప్రకారం. సో ఈ విధంగా మనం ఏంటంటే కొన్ని పర్మిటేషన్ కాంబినేషన్, ఎందుకంటే మనం అన్ని పర్మిటేషన్ కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క టాపిక్ మీద 4 hours 5 hours వీడియోస్ వేయాలి.
ఇది అందుకే ఏంటంటే వీడియోస్ జనరల్ ఏంటంటే మనకు ఒక బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అవ్వడానికి అనేసి నేను చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా మనం మ్యారేజ్ తాలూకా డిలే అవ్వడానికి కారణాలు ఏంటి అని మనం చెప్పాం. అయితే ఇది మొత్తం రాశి చక్రం మీద ఆధారపడి చెప్పాను. బట్ ఏంటంటే మ్యారేజెస్ డిలే అవుతుందా అవ్వడానికి మన దగ్గర ఒక జాతకం వచ్చేప్పుడు మాత్రం మనం జాతక చక్రంతో పాటు మనం లగ్న పత్రిక వెయ్యాలి. మనం అంటే రాశి చక్రంలో దాంతోపాటు చంద్రుడిని లగ్నంగా తీసుకుని మూన్ని అసెండెంట్గా తీసుకుని పత్రిక వేయాలి, అది కూడా చూడాలి. శుక్రుడిని కూడా అసెండెంట్గా వేసుకుని మనం పత్రిక వేసి చూడాలి. దాంతోపాటు మనం ఏంటంటే నవాంశ కూడా చూడాలి. ఎప్పుడైతే ఈ 4 చూస్తామో అప్పుడు దేశకాల పాత్ర పరిస్థితుల ప్రకారం మనం డిసిజన్ తీసుకోవచ్చు. మ్యారేజ్లో డిలే అవుతుందా లేదంటే మ్యారేజ్ అవ్వదా అన్న విషయం. సో ఈ విధంగా మనం డిస్కస్ చేసాం. ఈ వీడియో ఎండ్ దాకా చూసేందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.